సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలు అంటే బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి గత ప్రభుత్వం కొన్ని ఆరోపణలు చేసింది, రాష్ట్రానికి ఎటువంటి సహాయ సహకారం అందించట్లేదు అని చెప్పేసి కొన్ని ఆరోపణ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ ఏ విధంగా సహకారం ఉండబోతుంది? ఎందుకంటే ఖచ్చితంగా అక్కడి నుంచి హెల్పింగ్ ఉంటుంది కదా, ఇక్కడ పుషప్ ఉండేది. ఖచ్చితంగా అండి. గతంలో కూడా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ వాళ్ళు అధికార దుహంకారంతో మోడీ ఏంది, బోడీ ఏంది, మేం బోర్డు ఏంది, ఆయన నడుపునుడు ఏంది అని చెప్పేసి మాట్లాడింది గతంలో. ఇవాళ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఒకటి, మీరు 10 సంవత్సరాలు చేసిండ్రు, అధికారంలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ కాంగ్రెస్ లకు అవకాశం వచ్చింది, మనం సమయం ఇయ్యాల. మనం వాళ్ళు 100 రోజులు టైం అడిగిండ్రు, 45 రోజులు కూడా కాలేదు. మనం ఇంత ఎగిరెగిరి పడితే కరెక్ట్ కాదు. ఇంకొకటి, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు గతంలో కూడా చంద్రబాబు నాయుడు బిల్ క్లింటన్ ను తీసుకొచ్చిండ్రు. అదే విధంగా నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కూడా ఐటీ కంపెనీస్ ను తీసుకొచ్చిండ్రు. మరి ఇలా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆయన పోయిండు. దాని మీద అనుమానాలు అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తా అని వెళ్ళిండు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు వెళ్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కంటే వాళ్ళ కేటీఆర్ గారు చదువుకున్నాడు, బయట ఉద్యోగం చేసి వచ్చిండు, నాలెడ్జ్ ఉన్నదని ఆయన పోయిండు కావచ్చు. మరి అంత మాత్రాన కేటీఆర్ ఏదో చేసిండని ఇంకా ఏదో చేసిండు అనేది కాదు. ఎవరైనా సరే ఎవరు ఏ అభివృద్ధి చేసినా మరి ప్రభుత్వానికి వచ్చే ఖజానా నుండి పైసలు ఖర్చు పెడతారు. కానీ మరి రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి ఖర్చు పెట్టాడు, లేకపోతే గతంలో కేసీఆర్ కూడా ఆయన ఇంట్లోకి వెళ్ళి ఖర్చు పెట్టలేడు. ప్రజల మీద వచ్చే పన్నుల ద్వారా వచ్చే డబ్బులనే ప్రజా సంక్షేమం కొరకు ఖర్చు పెడతారు తప్ప మరి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఆస్తులో లేకపోతే వాళ్ళు కష్టపడో వాళ్ళు చెమటోడ్చో కష్టపడి ఖర్చు పెట్టేది ఏముండదు. ప్రజలు ఏదైతే పన్నుల ద్వారా వచ్చిన డబ్బునే మళ్ళీ ఖర్చు పెడతారు. అంతేగాని మేము అది చేసినాం ఇది చేసినామని మీకు 10 సంవత్సరాలు అధికారం ఇస్తే ఏం చేసిండ్రు? ఇవాళ మీకు పవర్ మీ ఒక 3 నెలలు కూడా కాలేదు, మీ అధికారం పోయి మీ అధికారం పోతే మీరు తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. గతంలో ఐటీ అప్పు తెచ్చినా అది చేసినా అని చెప్పిండు. మరి అటువంటి పరిస్థితుల్లో ఆయననే పక్కకు పెట్టేసిండు. శంకర్ గారు వినిపిస్తుందా? చెప్పండి, ఇప్పుడు వినిపిస్తుంది. ఒకటి, సరే గతంలో 10 ఏళ్ళు ఏం జరిగింది అనేది పక్క పెడతాం, ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేది సరే ఓకే, అది నడుస్తూనే ఉంటుంది. కానీ కేంద్రంలో మీరు ఉన్నారు కాబట్టి రాష్ట్రానికి కనీసం ఏం చేయాలని చెప్పేసి ఒక మార్క్ అయితే ఉంది. దాన్ని ఏ విధంగా కంప్లీట్ చేస్తారు మీరు? గతంలో వీళ్ళు ఇక్కడ నుండి ఎవరు కూడా వెళ్ళి కేంద్రాన్ని వీళ్ళు సాయం అడగలేరు, అయినా కానీ సాయం చేసిండ్రు. కేంద్రం నుండి నిధులు రాకుండా ఏం లేదు. మా దగ్గర మీరు నెక్స్ట్ డిబేట్ పెట్టుండ్రి, మేము కేంద్రం నుండి ఏమేమి ఇచ్చినామో మొత్తం చిట్టా చెప్తాము, దేనికి ఎన్ని ఇచ్చినాము ఏమి ఇచ్చినాము అనేది పూర్తిగా చెప్తాము. వీళ్ళు కష్టపడి ఫామ్ హౌస్ లా పంట పండించి తీసుకొచ్చి ప్రజలకే చేయలేరు. ఖచ్చితంగా కూడా మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ప్రధానమంత్రిని కలిసినప్పుడు ఖచ్చితంగా చెప్పిండ్రు, అన్ని రాష్ట్రాలు మాకు సమానమే, ఏ రాష్ట్రాన్ని విస్మరించము, ఖచ్చితంగా మీకు కేంద్రం నుండి రావాల్సిన నిధులు ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి కూడా వారు మాట్లాడిండ్రు. గతంలో మాట్లాడిండ్రు, నెక్స్ట్ కూడా మాట్లాడతారు. ఖచ్చితంగా కేంద్రం సాయం లేకుండా ఏ రాష్ట్రం కూడా